నమస్తే కేటీవీ వార్తలకు స్వాగతం. నేను రియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఇటీవలే శస్త్రచికిత్స పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పూర్తి ఆరోగ్యంతో కోలుకుని త్వరగా ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షిస్తూ జనసేన నేతలు తిరుమల శ్రీవారిని సన్నిధిలోని జపాలి ఆంజనేయ స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రాయల్, కార్యదర్శి మంజు రాయల్ కలిసి జపాలి తీర్థంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ మొక్కుల్లో భాగంగా స్వామికి అభిషేకం, హోమం నిర్వహించారు. మెడికోవర్ కాకినాడ సెంట్రల్ హెడ్ అంజిబాబు మాట్లాడుతూ, కాకినాడ జిల్లాకు చెందిన దుర్గా అనే మహిళ గొంతుకు సంబంధించి క్లిష్ట సమస్యతో బాధపడుతుండగా కాకినాడ మెడికోవర్ హాస్పిటల్స్ వైద్యురాలు డాక్టర్ నిఖితారెడ్డి అత్యాధునిక వైద్యులతో చికిత్స అందించి ఆరోగ్యవంతునిగా మార్చారని అన్నారు. ఈ సందర్భంగా ఈఎన్టీ సర్జన్ డాక్టర్ నిఖితారెడ్డి మాట్లాడుతూ, మహిళ గొంతులో ఏర్పడిన అరుదైన కణితి కారణంగా శ్వాస తీసుకోవడంలో, ఆహారం మింగడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మా నిపుణులు బృందంతో కలిసి విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించామన్నారు. గుంటూరు నగరంలో వర్షాలకు ముందే నిర్మాణంలోని మేజర్ డ్రైన్ల నిర్మాణం పూర్తి కావాలని, ప్రతి అభివృద్ధి పనుల్లో నిర్దేశిత నాణ్యత ప్రమాణాలు పాటించాలని, లేకుంటే సంబంధిత ఇంజనీర్ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని నగర్ కమిషనర్ కె మయూర్ అశోక్ స్పష్టం చేశారు. నల్లపాడు, హౌసింగ్ బోర్డ్ కాలనీ, జీటీ రోడ్, సంతోష్ నగర్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వర్షాలు కురవడానికి ముందే ముఖ్యంగా డ్రైన్ల నిర్మాణ పనులను పూర్తి చేయాలని, అందుకు రోజువారీ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఏఈ, డిఈలను ఆదేశించారు. తిరుపతి జిల్లా పోలీసులు, ఇంటెలిజెన్స్ విభాగం, రెడ్ సండర్ టాస్క్ ఫోర్స్, ఫారెస్ట్ శాఖల సమన్వయంతో ప్రత్యేక జాయింట్ ఆపరేషన్ నిర్వహించామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. గ్యాంగ్కు నాయకత్వం వహిస్తున్న నాజర్ కేఎన్ అలియాస్ నాజర్బాయ్తో పాటుగా అతని అనుచరులను విజయవంతంగా అరెస్ట్ చేశామన్నారు. నిందితుల వద్ద 76 ఎర్రచందనం దుంగలు, సుమారు 2 కోట్ల విలువైన దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. స్మగ్లింగ్ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న ఒక వ్యాన్, 2 కార్లను సీజ్ చేశామన్నారు. క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సర్ఫే, ఎన్ఆర్ఐ సాధికారిత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి క్రీడలు కూడా ఒక మార్గమని ఆయన సూచించారు. స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో 5వ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలతో ఎంతో ప్రాధాన్యమిస్తున్నామని, అవకాశాలు సద్వినియోగం చేసుకుని క్రీడాకారులు ఉన్నత స్థాయికి చేరాలని ఆశించారు. విశాఖ నగరంలో ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అష్టదళ పద్మారాధన పూజను ఘనంగా నిర్వహించారు. కనక మహాలక్ష్మి అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులను ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఉభయదాతల భక్తులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజం మండలం గెడ్డవలసలో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి పిడుగుపడి 3 మహిళలు మృతి చెందారు. పొలంలో దొండకాయలు ఏరుతుండగా గాలులతో కూడిన వాన కురవగా అకస్మాత్తుగా పిడుగుపడి పైల రాము, మజ్జి అప్పల నరసమ్మ, మజ్జి సత్తమ్మ మృతి చెందారు. ఒకే ఇంట్లో తోడికోడలు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మండలం ములక్కాయలవలస గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంజయరాణి ప్రారంభించారు. సుమారు 55 లక్షల రూపాయల వ్యయంతో ఈ ఆరోగ్య కేంద్రాన్ని అత్యాధున సౌకర్యాలతో నిర్మించారు. ఈ కేంద్రం ద్వారా ములక్కాయలవలసతో పాటు సమీపంలో మరో 3 గ్రామాల ప్రజలకు దాదాపు 2000 మంది జనాభాకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ జనరల్ సెక్రటరీ తుల్లా దేవేందర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ విరామ సమయంలో స్వామిని దర్శించుకున్న ఈయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం చేయించారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారిని తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించానని అన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అదేవిధంగా తెలంగాణకు మంచి రోజులు వస్తాయని ఆయన ఆకాంక్షించారు. మే నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఏపీ తెలంగాణ సరిహద్దులో ఉన్న కారణంగా కోస్తాంధ్ర తూర్పు రాయలసీమ జిల్లాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు హెచ్చరించారు. పగటిపూట ఎండగా ఉండి సాయంత్రం సమయాల్లో అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, అల్లూరు సీతారామరాజు, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే వార్తల్లో కలుసుకుందాం.